హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా మార్నింగ్ రొటీన్‌తో పాటు అందరూ వెళ్ళిన తర్వాత నేను చేసుకునే కొన్ని క్లీనింగ్స్‌తో పాటు అలాగే నా బ్లౌజ్ కలెక్షన్ అడిగారు. రీసెంట్ డేస్‌లో నేను డైలీ వేర్ శారీ ఆర్గనైజేషన్ వీడియో కింద కామెంట్ వచ్చిందనమాట. బ్లౌజెస్ కూడా మంచి క్లియర్‌గా చూయించండి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని. ఆ కామెంట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా రావడంతో నేను ఈరోజు కొన్ని చెప్దామని అనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇదిగోండి మార్నింగ్ క్లీనింగ్స్, నా స్నానము, అలాగే ముగ్గు వేసుకోవడం ఇదంతా అయిపోయి దీపారాధన కూడా అయిపోయిందనమాట. ఇంకా స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు, లంచ్ బాక్స్లో అవి ఉంటాయి కదా. ఇదిగోండి మా మామిడి చెట్టు బాగా పెద్దగా బాగా వచ్చిందనమాట మంచిగా. కానీ ఏదో పురుగండి, మంచి ఇగురు ఉంటే లేత లేత ఆకులు వస్తాయి చూసారా, వాటిని మాత్రం కోసి పడేస్తున్నాయి. అవి మిడతలా లేకపోతే గొంగళి పురుగులా ఏంటో అర్థం కావట్లేదు. అయితే మా వారు మాత్రం గోమూత్రము అలాగే ఇంకా ఏదో కలిపారంట ఇందులో, అదంతా కూడా స్ప్రే చేస్తున్నారు. ఇదేంటంటే వర్షం వచ్చినా కొట్టుకుపోతుంది కదా, మళ్ళీ ఒక్కసారి అలా చేస్తూ ఉంటారనమాట. సో ప్లాంట్స్ కానీ పెద్ద పెద్ద వృక్షాలే కానీ వేటికైనా కేరింగ్ అనేది అవసరమే. అయితే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. క్యారెట్ని తురిమి పెట్టుకున్నానండి ముందే. అయితే కాజు పలుకులు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అనేది గ్రీస్ చేసి కొంచెం ఒక కాజు ముక్కలు అవి పెట్టేసి పైనుంచి కొంచెం క్యారెట్ తురుము వేసుకొని ఇడ్లీ పిండి అనేది వేసేసాను. బాగుంటాయి ఇలా కూడా ఇడ్లీలు అనేవి. ఎప్పుడు రొటీన్గా పెడితే వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా. పిల్లలు ఇష్టంగానే తింటారు. మా ఇంట్లో ఇడ్లీ అన్న ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా ఇష్టంగానే తింటారు. కానీ ఎవరైనా ఇష్టంగా తినని పిల్లలకు అలా కలర్ఫుల్గా చేసి పెడితే బాగుంటుంది. అయితే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి. రైస్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసేసుకున్నా. పచ్చి బఠానీ ఉంటాయి కదా, ఇవైతే కలర్వేలండి. పచ్చి బఠానీ అంటే అవేం కాదు. వాటిని ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసి వేసుకున్నాను. అలాగే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ముందు రోజు మా పిల్లలు ఒలిచి ఇచ్చారనమాట. దాన్ని అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇక్కడ దాన్ని ఫ్రైడ్ రైస్ కింద చేసేస్తున్నా. కొత్తిమీర వేసుకున్నాను ఒక గుప్పెడంతా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే స్వీట్ కార్న్ మనకి ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, జస్ట్ అలా కచ్చపక్కగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇంకా స్పైస్ కింద అయితే నేను మిరియాల పొడి మాత్రమే యాడ్ చేశాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి మిరియాల పొడి, ఉప్పు వేసాను. కొంచెం లైట్ కలర్ కోసం పసుపు వేసుకున్నా. అది కాస్త అలా వేగిన తర్వాత ఇంకా మనకు పొడి పొడిగా ఉన్న రైస్ ఉంటుంది కదా, చల్లారిపోయింది, అది వేసేసుకొని కలిపేసుకోవడమే. దీనిలో ఎక్కువ ఏం వేయలేదండి. చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మార్నింగ్ టైం మనకి హడావిడి ఉంటుంది. ఇప్పుడు కర్రీ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెడితే ఇంకా వాళ్ళు టేస్ట్గా తిన్నారు అనిపిస్తుంది. అలాగే మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. అలా ఈజీగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. ఇంక ఇలా సర్వ్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక రకంగా వీళ్ళకి ఇస్తే మంచిదే కదా. మనం పౌడర్ కింద చేసి పాలల్లో కలిపి కూడా ఇవ్వచ్చు, లేదంటే నానబెట్టి షేక్ లాగా చేసి ఇవ్వచ్చు, లేదా ఇలా కూడా ఉడికించేసి కూడా ఇవ్వచ్చు. ఇంకా పిల్లలంతా కూడా, పిల్లలు మా వారి అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బాక్సులు కట్టేసుకొని వెళ్ళిపోయారు. దీని తర్వాత నాకు ఏంటంటే గిన్నెలు అవి ఉంటాయి, అవన్నీ కడిగేసేసుకొని తర్వాత ఫస్ట్ నేను క్లీనింగ్ అవి పెట్టుకుంటానన్నమాట. కంపల్సరీగా నేను డైలీ చేసే క్లీనింగ్స్లో మెయిన్లీ ఉండేది వంట తర్వాత ఒక్కసారైనా అలా స్టవ్ గట్టు అంతా కూడా వైప్ చేసుకోవడం. ఇది నాకు ఇష్టమైన పని. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మనకు గట్టు అనేది నీట్గా లేకపోయినా, అలాగే స్టవ్ పైన ఏమైనా ఆయిల్ మరకలు అవి గలీజ్గా కనిపించినా నాకు అసలు నచ్చదు. సో వాటిని వెంటనే వైప్ చేసేయాలి అనిపిస్తుంది. సో ఇదొక గుడ్ హ్యాబిట్ అనేది ఉంటే మనకు ఎప్పుడూ నీట్గా ఉంటుంది కిచెన్ అనేది. అలాగే ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ కూడా మనం అస్తమానం యూజ్ చేస్తూ ఉంటాము. కంటిన్యూస్గా డైలీ ఒక 5-6 టైమ్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఆ హ్యాండిల్స్ అని కానీ ఏవైనా వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు ఎక్కువ మరకల్లాగా అనిపించదు. డీప్ క్లీన్ అప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు.
ఒకసారి ఇదంతా వైప్ చేసేసాను. ఇవి డిఐవై స్పూన్స్ అండి, నేనే చేశాను లాస్ట్ ఇయర్. వుడెన్ స్పూన్స్ ఖాళీగా ఉంటే వాటిని అలా పెయింట్ చేసి పెట్టుకున్నా. ఇలా కిచెన్ అంతా నీట్గా వైప్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా చూసేసుకున్నాను. ఇంకా అక్కడక్కడ ప్లాంట్స్ ఉంటే కూడా అందంగా ఉంటుంది కిచెన్ అనేది. మనం ఒక్కరమే కాకుండా పిల్లలు వస్తూ ఉంటారు కిచెన్లోకి, గ్లాసెస్ అని ఏదైనా తీసుకోవడానికని, కప్స్ అని వస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళు అంత నీట్ హ్యాండ్స్తో ఓపెన్ చేయరు. సో ఏవైనా ఒక మరకలు అలా ఉండిపోతాయి, అవి ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి కబోర్డ్స్ని కూడా వైప్ చేసేస్తూ ఉంటాను. ఈ పనులన్నీ అయిన తర్వాత కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, మనకు ఊరగాయల తొక్కలు అలాంటివన్నీ కూడా పైకి తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇక్కడ మనకి మొక్కలు అవి ఉన్నాయి కదా, వాటికి కంపోస్ట్ కోసం మేము అన్నీ కూడా ఒక డ్రమ్లో స్టోర్ చేసి చేస్తూ ఉంటామన్నమాట. అవన్నీ వేసేసి అలాగే బట్టలు తీసేసుకొని ఇక్కడ మొక్కలకంతా వాటర్ పెట్టేసి ఇంకా కిందికి వెళ్ళిపోతా. ఒక్కసారి పైకి వచ్చానంటే ఈ పనులన్నీ చేసేసుకుంటానండి. అలాగే ఏవైనా పువ్వులు అవి ఉంటే వాటిని కూడా కోసుకెళ్ళిపోతాను. ఇంకా బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తాను అన్నాను కదా, అన్నీ కాదు కొన్ని మాత్రం ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కువగా మనకు యూజ్ అయ్యే కలర్స్ కాంబినేషన్ కింద ఇక్కడ మీకు చూపిస్తాను. ఇలా ఉంటాయండి నా బ్లౌజెస్. ఆల్మోస్ట్ బ్యాక్ ఓపెన్ అనమాట బ్లౌజెస్ అయితే. అలానే ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్గా వచ్చిన బ్లౌజ్ పీస్కి అక్కడక్కడ ఇలా కుందన్స్ అవి యాంటీన్ చేసుకున్నాను అనమాట. స్టిచ్చింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. కొంచెం తక్కువ బడ్జెట్లో అవ్వాలి అంటే నేను ఇదిగోండి ఇలా నెట్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లాక్ది ఫ్రంట్ సైడ్ అంతా నార్మల్ క్లాతే వేయించాను. దీన్ని తక్కువే ఉంటుంది, మనకి 100 రూపీస్ అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో నేను దాన్ని ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అలా వేయించాను. హ్యాండ్స్కి బాడీ పార్ట్కి అంతా నార్మల్ ఫ్యాబ్రికే వేయించాను. ఇప్పుడు మనకి ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అవి చాలా కాస్ట్ ఉంటున్నాయి కదండి, అలా అని నేను ఇలాంటివి అవి కొంచెం చూస్తూ ఉంటానన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ వైజ్గా వేసుకోవడానికి, ఇప్పుడు బ్లాక్ పింక్ అలాంటివి కొన్ని శారీస్కి బాగానే మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా, అలా చూస్ చేసుకుంటాను. అది మాత్రమే కాక కొన్ని పీసెస్ మనం ఇలా తీసుకుంటూ ఉంటాం కదా బయట, ఆల్మోస్ట్ 500 వరకు ఛార్జ్ చేస్తాను. అంటే 500 వరకు ఉండేలా చూసుకుంటానండి ఫ్యాబ్రిక్ కాస్ట్. సో మనకు అప్పుడు మళ్ళీ లైనింగ్ స్టిచ్చింగ్ అనేది ఇంకా సెట్ అయిపోతుంది. ఇలాంటి మల్టీ కలర్స్ బ్లౌజెస్ ఏంటంటే మనకి ఏమైనా సింపుల్ పట్టు టైప్ శారీస్కి కానీ లేదా ప్లెయిన్ శారీస్కి కూడా బాగుంటాయి. ఎక్కువగా నేను కొంచెం నెట్ ఫ్యాబ్రిక్స్లో ట్రై చేస్తుంటాను. వీటికి ఏంటంటే మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ లోపల వేయిస్తే ఆ బ్లౌజ్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ ఉందనుకోండి నెట్ ఫ్యాబ్రిక్, ఇది ఇలాంటివన్నీ నేను మదీనా దగ్గర కొంచెం తక్కువలో వస్తాయన్నమాట. షాప్స్ అవి ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకున్నాను. బేసిక్గా ఇవి బయట షాప్స్లో చాలా కాస్ట్ కూడా ఉంటాయి. అయితే ఎప్పుడే కానీ కొంచెం నెక్ డీప్ పెట్టించేసి మనకు బ్లౌజు లెంత్ అనేది ఎక్కువగా పెట్టించామనుకోండి, ఇలా లెంత్ పెట్టించేసామంటే ఒకవేళ మనం ఒకవేళ స్టిచెస్ ఏమైనా తీసేసి కొంచెం పెద్దగా అవ్వాలి అనుకుంటే మనకి ఎంతసేపు ఉన్న బ్లౌజు బ్రాడ్గా అవుతుంది కానీ పొట్టిగా అయిపోతుంది అనమాట. లెంత్ అనేది ఉండదు మనకి. బ్లౌజ్ స్టిచెస్ విప్పినంత వెడల్పు అయిపోతుంది కానీ పొడవు అవ్వదు. సో నేను అలా కుట్టించేటప్పుడే కొంచెం పొడవుగా లైట్ డీప్గా పెట్టించామనుకోండి, చాలా రోజులు మన్నికొస్తాయి బ్లౌజెస్ అనేవి. అదొక టిప్ నేను పాటిస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి ఇది మీషోలో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ లైట్ కానీ వర్క్ బాగుందని చెప్పి తీసుకున్నాను. బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. అలా వర్క్ వచ్చిన వాటికి కంపల్సరీగా ఫ్రంట్ హుక్కే వస్తుంది, బ్యాక్ హుక్ అయితే రాదు. ఇంక ఇది కూడా ఒక ఫ్యాబ్రికేనండి, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. దీనికి కూడా మిరర్స్ కుందన్స్ అవి నేనే అంటించుకున్నాను. ఇలా నార్మల్ బ్లౌజ్ని కాస్త కొంచెం డిజైనరీ బ్లౌజ్ లాగా మనమే చేసేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా నెట్ సీక్వెన్స్, అంటే సీక్వెన్స్ వర్క్ వచ్చింది, అక్కడక్కడ లైట్ చమ్కీ అలా వచ్చాయి. అయితే ఏంటంటే మనకు లోపల కంపల్సరీ సాటిన్ వేసుకోవాల్సిందే. సాటిన్ అంటే కొంచెం మండుతుంది అనుకుంటే శాంటానా లేదా మళ్ళీ ఇంకొక కాటన్ ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్కి అనేది నేను ట్రాన్స్పరెంట్ పెట్టించేసాను. ఇలా ఉంటాయన్నమాట. కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర, అందులోంచి కొన్ని చూపిస్తా. ఇదేంటంటే నేను మీషోలో తీసుకున్నానండి. అసలు ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా ఉండదండి, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడదు. ఆల్మోస్ట్ ఇది 500కేమో వచ్చినట్లుంది. చాలా బాగుంది బ్లౌజ్ అనేది, వేసుకుంటే ఒక మంచి బొటిక్లో స్టిచ్ చేసిన డిజైనర్ లుక్లా ఉంటుంది. ఇది హ్యాండ్కి కూడా లైనింగ్ అది ఉండదు, కాకపోతే ఇది ఎప్పటికీ మనకు ఎవర్ గ్రీన్ లాగా అంటే ట్రెండింగ్గానే ఉంటాయన్నమాట బ్లౌజెస్ అనేవి.
ఈ మల్టీ కలర్‌ది కూడా ఒక రెడీమేడ్ బ్లౌజేనండి. డిజైనరీ పీస్‌లాగా ఉంటుంది. యాక్చువల్‌గా ఇది నెట్టే రాలేదు హ్యాండ్స్‌కి. నేను ఎక్స్‌ట్రాగా యాడ్ చేయించాను. లేదంటే హ్యాండ్స్ అనేవి మరీ చిన్నగా అయిపోతాయని జెప్పేసి. అలా కొంచెం కొంచెం వేరియేషన్స్ అనేవి మారుస్తూ బ్లౌజెస్‌ని డిఫరెంట్‌గా నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇవేంటంటే కామన్ శారీస్‌కే కాకుండా మనము ప్లెయిన్ శారీస్‌కి గానీ, లేదంటే అకేషనల్ వైస్‌గా ఆల్మోస్ట్ అన్నింటికి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఇలా చూసుకుంటూ ఉంటాను. సో, ఇదండి నాకు తెలిసిన కొన్ని బ్లౌజ్ టిప్స్ అయితే. ఈరోజు వీడియో అయితే ఇదే. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.